జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎంతవరకు పోవడానికైనా రెడీ అయిపోయినారు చంద్రబాబు నాయుడు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన ఐపాక్ ప్రశాంత్ కిషోర్ని అప్పుడు బీహార్ కాళ్ళు పట్టుకున్నాడు, బీహార్ ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకున్నారంటూ విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకున్నారు. ఈయన మరీ స్పెషల్ ఫ్లైట్లో ఆయన పిలుచుకొచ్చి స్పెషల్ క్లాస్ కార్లో ఇద్దరు వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలవడం అనేది ఇది ఒక విచిత్రమనే చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రజలు అవసరం లేదు, ప్రశాంత్ కిషోర్ ఉంటే చాలు అనే స్టేజ్కి వచ్చేసారు. మరి ఇదే ప్రశాంత్ ఒకప్పుడు మీకు పీకే అవసరమేమో, మాకు అవసరం లేదు, మాకు ఇంకో పీకే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మాకు స్టార్ ఉన్నాడు, అతనే చాలని వాగిన ఇదే చంద్రబాబు నాయుడు లోకేష్ ఈరోజు అదే పీకే ప్రశాంత్ కిషోర్ని, బీహార్ ప్రశాంత్ కిషోర్ని కాళ్ళు పట్టుకొని తెచ్చుకున్నారు ఏపీకి. అంటే ఇక్కడ ప్రజలు మనోభావాలు ప్రజలు అవసరం లేదు, కానీ ప్రశాంత్ కిషోర్ ఉంటే చాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి దేనికైనా మేము దిగజారుతామనే దానికి ఇదొక ఎందుకంటే ఒకప్పుడు ఎట్లా విమర్శించాడో ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు వినండి. ఒకప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ని తోక కత్తరిస్తా, ఇది బీహార్ కాదు ఏపీ అంటూ కూడా అప్పట్లో ప్రశాంత్ కిషోర్ మీద ఎంత సీరియస్ అయ్యాడో చంద్రబాబు నాయుడు వినండి. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీహార్ స్టేట్ నుంచి పీకే. విన్నారా పేరు తమ్ముళ్ళు? పీకే ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్. ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు, 8 లక్షల ఓట్లు తీసేశారు. అదేంటంటే నాకు అర్థం కాలేదు. కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు. ఏమనుకుంటున్నాను అడిగితే బీహార్ ఇది కాదు, ఆంధ్రప్రదేశ్. తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనీయం ఇక్కడ. అందుకే చెప్పాను, వీళ్ళు చేసే తప్పుడు పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ని ఇలా వాగిన చంద్రబాబు నాయుడు తోక కత్తిరిస్తా, ఇది బీహార్ కాదు ఇది ఏపీ అంటూ వాగిన చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పీకే కళ్యాణ్ అదే పీకే ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకొని ఈరోజు నువ్వే మాకు గతి అని ప్రశాంత్ కిషోర్ని ఏపీకి సలహాదారులుగా తెచ్చుకున్నారు. మరి చూడాలి ఈయన మరి ఏం చేస్తాడో. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు అలా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు పరిస్థితులు వేరు, ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితులు వేరు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగి కష్టపడ్డాడు కాబట్టి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ది 10% ఉండొచ్చు, కానీ 90% కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది అక్కడ. అందుకబట్టి ప్రజలు ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచాడు. కానీ ఇక్కడ నువ్వు అధికారం ఇచ్చినా కూడా నీకు 5 ఏళ్ళు నువ్వు ప్రజలకి ఏమి చేయనప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా ఏమి పీకేది ఏముండదు. కానీ ఒక్కటైతే చంద్రబాబు నాయుడు ఒకటైతే గుర్తించాడు, పచ్చ మీడియా వేస్ట్, నాకు ఇంకా పచ్చ మీడియాతో ఉపయోగం లేదని తెలుసుకున్న తర్వాతే చివరికి బీహార్ వెళ్ళి మరి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారంటేనే మరి మనం అర్థం చేసుకోవాలి ఎంత పార్టీ దిగజారిపోయిందో. అంతేకాకుండా టీడీపీ పార్టీ ఎంత బలహీనపడిపోయిందో. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా నమ్మడం లేదు, ఎప్పుడైనా బీజేపీతోనే కలుస్తాడు, మాకు ఎలక్షన్ వరకు కూడా పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితిలో లేడు చంద్రబాబు నాయుడు, అందుకనే తెచ్చుకున్నాడు. అంతేకాకుండా లోకేష్ ఏం మాట్లాడాడు, ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అవసరమేమో, మాకు అవసరం లేదు అంటూ ఒకప్పుడు వాగిన లోకేష్ ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఆయన ఏం మాట్లాడాడంటే అప్పుడు మాకు అవసరమేముంది, మీకు అవసరమేమో అని. వ్యూహకర్తలు పెట్టుకున్నారు, వాళ్ళు దిశ నిర్దేశం చేయబోతున్నారని నిన్న పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కామెంట్ ఏంటి సార్? ఆయన మోడీని ప్రధాని చేశారు, ముఖ్యమంత్రిని చేశారని కూడా చెప్తున్నారు. దానిపై అంటే నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అంత కాన్ఫిడెన్స్ లేనట్టుంది, అందుకే వేరే వాళ్ళు చూసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది కరెక్ట్ గా వాళ్ళ ఆలోచనలు విచిత్రంగా ఉన్నాయి. మేము వాళ్ళ గురించి కన్నా మా నిర్మాణం పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలా, ప్రజల ముందర ఎట్లా వెళ్ళాలా, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఎట్లా పరిష్కారం చేసి ముందరగా
ఇది ఒకప్పుడు నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడేది. మోడీని అంటే ప్రశాంత్ కిషోర్ వల్లే మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. మరి అంటే అప్పుడు వాగిండే ఇదే లోకేష్ ఏమన్నాడు, వాళ్ళకి అవసరమేమో మాకు అవసరం లేదు, ప్రజలతో అవసరం అని వాగిన ఇదే లోకేష్ ఈరోజు ఈయనే సొంతంగా మరి వెళ్ళి రిసీవ్ చేసుకొని కారులో పిలుచుకొచ్చాడంటేనే ఎంత దిగజారిపోయాడో లోకేష్ అర్థం చేసుకోవాలి. అంటే పరిస్థితులు ఎంతకి దిగజారిపోయింది టీడీపీ అనేది అర్థం. ఎంత బలహీనపడితే ఈరోజు అన్ని దగ్గర 1000 నుంచి 1500 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పచ్చతమ్ముళ్ళు కూడా చాలామంది సీరియస్ అవుతున్నారు. అదే డబ్బేదో మా కార్యకర్తలకు ఇస్తే, నిధికి ఇస్తే మేము కష్టపడి ఫీల్డ్లో పనిచేస్తాం కదా అంటూ పచ్చతమ్ములు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్పై సీరియస్ అవుతున్నారు. ఇందులో ఇప్పటికైతే క్లారిటీ, పీకేతో మాకు అవసరం లేదు, ఈ బీహార్ పీకేనే కావాలని చంద్రబాబు నాయుడు ఒక అవగాహనకు వచ్చినట్టున్నాడు. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ని పక్కకు పెట్టేసినట్టేనా మరి ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వచ్చి వీళ్ళకి ఏం చేస్తాడో, ఏం పీకుతాడో చూడాలి. ఎందుకంటే ఇక్కడ అనుకూలంగా అంటే ఇప్పుడు తను కూడా ఏం చేస్తాడు, ఇన్ని డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన వ్యూహకర్తగా ఉన్న వాళ్ళు అందరూ గెలిచారని లేదు, చాలా చోట్ల ఓడిపోవడం కూడా జరిగింది. ఆయన ఏ దానికైతే వ్యూహకర్తగా ఉన్నారో అందరూ ఎవరు గెలవలేదు. అప్పుడు పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ప్రశాంత్ కిషోర్ గారి ఎలాంటి కారణం కాదు. ఆయనది ప్రచారం చేయించడంలో వాళ్ళ టీము 10% ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి కష్టంతోనే సీఎం అయ్యారు. అందులో ప్రశాంత్ కిషోర్ది ఎలాంటి ప్రమేయం లేదు. వాళ్ళ టీం బాగా వర్క్ చేసింది. అందులో ప్రచారం జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని ప్రజల్లోకి తీసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ టీం సక్సెస్ అయింది. అది 10% ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పుకోవాలి అంతే. మరి ఈ ప్రశాంత్ కిషోర్ మరి ఇప్పుడు ఈ టీడీపీని ఎలాంటి అంటే ఉన్నదాన్ని ఇంకా పెంచుతాడో లేకుంటే ఉన్నదాన్ని ఇంకా దిగజారుతారో చూడాలి.